రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఈసారి భారీ జల ప్రళయం అంటూ మరో 20 నిమిషాలే అంటూ పోలీసుల హెచ్చరికలు. అంటే ఏం జరిగింది, ఏం జరుగుతుందని చెప్తున్నారు అక్కడ? నేపాల్లో పరిస్థితులు ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నాయి. అత్యంత భారీ జల ప్రళయం నేపాల్ని ముంచెత్తబోతుందంటూ అక్కడ పోలీసులు అలర్ట్ జారీ చేయడం జరిగింది. నిన్న బోటేకోషి నదిలో వచ్చిన వరదకు మించి 5 రెట్లు పెద్ద ఎత్తున వరద రాబోతోంది. పైన హిమాలయ పర్వతాల్లో ఉన్న మంచు గ్లేషియర్ విరిగిపడడం, ముఖ్యంగా అక్కడి నుంచి భారీ ఎత్తున వరద నీరు కిందికి ఉబికి వస్తుంది. పూర్తిగా చైనా కూడా ఇప్పటికే అలర్ట్ జారీ చేయడం జరిగింది. గ్లేషియర్ మంచు గడ్డలన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతానికి అడ్డుగా ఏర్పడి ఆ నీటి ప్రవాహ ఉధృతి అనేది ముఖ్యంగా అందులో 20 లక్షల క్యూసెక్ల వరకు నీరు అలా నిలిచి ఉంది. అది ఏ క్షణమైనా సరే ఆ గ్లేషియర్ పగిలి వరద ఉధృతి కిందికి రావచ్చు అని చెప్పి ఇప్పటికే చైనా నిన్న టిబెట్ ప్రాంతానికి అలాగే నేపాల్ ప్రాంతాలకి అలర్ట్ జారీ చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పుడు నేపాల్ పోలీసులు అలర్ట్ అవ్వడం జరిగింది. మరో 20 నిమిషాల్లో వరద ప్రవాహిత ముఖ్యంగా ఈ నది బోటేకోషి నది అలాగే త్రిశూల్ నది, ఈ నదీ పరివాహక ప్రాంతాలకి వరద ముంచుకొస్తుంది అన్న అలర్ట్స్ని జారీ చేయడంతో ప్రస్తుతం అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. నిన్న బోటేకోషి నదిలో వచ్చిన వరద ఉధృతికి 9-10 మీటర్ల అడుగుల ఎత్తులో ముఖ్యంగా వరద రావడంతో అక్కడున్న స్థానిక నివాసాలు పూర్తిగా గ్రామమే కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు వచ్చే వరద ఉధృతి అంతకు మించి ఉంటుంది అని చెప్పి హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ నదీ పరివాహక ప్రాంతం నుంచి ప్రజలంతా కూడా దూరంగా వెళ్తున్న పరిస్థితి ఉంది. వరుస ముఖ్యంగా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అలాగే భూకంపాలు, ఈ జల ప్రళయంతో నేపాల్ కుదేలవుతున్న పరిస్థితి. నిన్న రాత్రి కూడా ఇటు టిబెట్ ప్రాంతంలో కాఠ్మండీకి 616 కిలోమీటర్ల దూరంలో 4.9 తీవ్రతతో భూకంపం రావడం జరిగింది. ఇప్పుడు కూడా చైనా సియాచిన్ ప్రాంతంలో ఒక తాజా భూకంపం రావడం జరిగింది. సో ఈ భూకంపంతో భూమి లోపల ఉన్న టెక్టానికల్ లేయర్స్ కదలడం, అలాగే హిమాలయ ప్రాంతాల్లో ఉన్న ఈ కొండ చర్యలు, మంచు గ్లేషియర్స్ విరిగిపడి అవి నదీ ప్రవాహంలో కొట్టుకొస్తూ పెద్ద పెద్ద బండరాళ్ళు అలాగే బురద చెట్లు ఇవన్నీ కూడా అక్కడున్న ఏదైతే సాధారణ నదీ పరివాహక ప్రాంతం ఉంటుందో దాని విస్తీర్ణానికి మించిన ప్రాంతాన్ని కవర్ చేస్తూ ఈ ఫ్లడ్ అంతా కూడా కొట్టుకొస్తున్న పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే నిన్న జరిగిన ఫ్లాష్ ఫ్లడ్స్లో ఇప్పటి వరకు 500 మంది వరకు కూడా చనిపోయిన పరిస్థితి, మరో 1500 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. సో ఇప్పుడు మరోసారి ఫ్లడ్ వస్తుండడంతో నేపాల్ ప్రభుత్వం అప్రమత్తం అవ్వడం జరిగింది. ఇప్పటికే నేపాల్ డిజాస్టర్ రెస్క్యూ టీమ్కి సంబంధించి కానీ నేపాల్ పోలీసులు కానీ సుమారు నేపాల్ ఆర్మీ 14,000 మంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సో ప్రస్తుతం అందరినీ కూడా నదీ పరివాహక ప్రాంతాల నుంచి దూరంగా వెళ్లాలన్న అలర్ట్స్ని అయితే ఇష్యూ చేయడం జరిగింది. తోచిన సామాన్ తీసుకుని ప్రజలంతా కూడా సురక్షితంగా ప్రాణాలతో బయటపడేందుకు పరుగులు తీస్తున్న పరిస్థితి ఉంది. అక్కడున్న మీడియా ప్రతినిధులు కానీ టీవీ9 భారతవర్ష టీం కానీ పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా సేఫ్ ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి అధికారులు సూచించడం జరిగింది. సో ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు. ఇటు భారీ జలప్రళయం, దీన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు, ఆపలేరు. అంత పెద్ద ఎత్తున వరద పైనుంచి హిమాలయ పర్వత ప్రాంతాల నుంచి మంచు కరిగి అక్కడ హిమాలయ ప్రాంతాల్లో స్టోర్ అయ్యి ఆ గ్లేషియర్ పగిలి ఒక్కసారిగా పైనుంచి కిందికి వరద ఉధృతి వస్తుంది. సో నేపాల్ దాటుకుని ఇది యూపీ బార్డర్, బీహార్ వరకు కూడా ఈ వరద చేరుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఇటు నీళ్ళంతా కూడా నదీ పరివాహక ప్రాంతం నుంచిగా ఇటు బోటేకోషి అలాగే త్రిశూల్ నది, నారాయణి, ఇటు గండక్ నది మీదుగా బీహార్లోకి ఇది ఎంటర్ అవుతుంది. కాబట్టి సో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉంది. అవసరమైతే భారత్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఆర్మీని సహాయ చర్యల కోసం నేపాల్కి పంపించడానికి సన్నద్ధంగా ఉన్నామని చెప్పి భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరుగుతుంది. సో అది నిన్న ఏదైతే అవలాంచ్ ఏర్పడిందో, హిమాలయ పర్వతాల నుండి అవలాంచ్ ఏర్పడిందో, అవలాంచ్ నుండి కొట్టుకొచ్చిన గ్లేషియర్స్ బోటేకోషి రివర్ లో అక్కడ అడ్డుకట్టగా నిలవడంతో కొంత మేర నష్టం తప్పింది. అయితే ఆ గ్లేషియర్స్ ప్రస్తుతం అది కరిగిపోతూ ఉండడంతో మరొకసారి పూర్తిగా నీళ్లన్నీ ఆ వరదలా కిందకి కొట్టుకొచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా, అంటే నిన్నటి కన్నా 5 రెట్లు అధికంగా తీవ్రతతో మరొకసారి వరదలు వచ్చే అవకాశం ఉందని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు వరుసగా భూకంపాలు నేపాల్ను వణికిస్తున్నాయి. నిన్న టిబెట్ లో 4.9 రిక్టర్ స్కేలుపై రికార్డ్ అయింది భూకంప తీవ్రత. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే మరొకసారి 5.1 తీవ్రతతో మరొకసారి భూ ప్రకంపనలు రావడంతో
నేపాల్ని ప్రకృతి ప్రకోపం విచ్ఛిన్నం చేస్తుందనడానికి ఇదొక నిదర్శనం. దీంతో ప్రజలు ఎక్కడికక్కడ 20 నిమిషాలే టైం ఉండడంతో ఎక్కడికక్కడ పరుగులు తీస్తున్నారు.